Hello. Today, let us learn an interesting topic and a sensitive topic, that is a three language controversy. What is this three language policy in India's education system and why that has been a controversy? అసలు లాంగ్వేజ్ యొక్క పర్పస్ ఏంటి? The purpose of entire language is to reduce the challenges. Language is a non-verbal communication. Verbal communication అంటే the answer is verbal communication. ఈ verbal communication, it is not just a part of communication in Indian diversity, it is beyond that. ఉదాహరణకి కల్చర్ అంటాం. ఇక్కడ నేను నిల్చొని నమస్తే అన్నాను, లేదా ఆదాబ్, సస్రికాల్, వనక్కం. సో లిటరల్ ఐమ్ నాట్ స్పీకింగ్ ఎ లాంగ్వేజ్ అండ్ ట్రైంగ్ టు పుట్ ఫార్వర్డ్ ఎ కల్చర్. దీని అర్థం కల్చర్ ఈజ్ వే ఆఫ్ లైఫ్, దెన్ లాంగ్వేజ్ ఈజ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ కల్చర్. ఈ రెండు కూడా కాంట్రడిక్టరీ కాదు, దే ఆర్ కాంప్లిమెంటరీ. రెండు కలిసే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దిస్ ఈస్ వై ద కాన్సెప్ట్ ఆఫ్ లాంగ్వేజ్ హెస్ ఆల్వేస్ బీన్ ఏ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ రైట్ ఫ్రమ్ ఇండియాస్ ఇండిపెండెన్స్. ఇంకొంచెం చెప్పాలంటే రైట్ ఫ్రమ్ ద ancient medieval times. What is this story is all about? So let us get into details about the discussion. Recently, 21st February was celebrated as International Mother Language Day. సో అందరూ కూడా వాళ్ళ యొక్క మాతృభాషను గురించి గొప్పగా రాయటం, దాని గురించి కీర్తించటం మొదలెట్టారు. కానీ ఇదే టైంలో తమిళనాడులో ఇంకో హడావిడి జరిగింది. ఈ హడావిడి పేరే దట్ ఈస్ సర్వశిక్ష అభియాన్ స్కీమ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ నేషనల్ ఎడ్యుకేషన్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఇదే సర్వశిక్ష అభియాన్, టు ఇంప్రూవ్ ద గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అండ్ టు హ్యావ్ ఎ బెటర్ అవుట్కమ్స్ ఇన్ ద ఎడ్యుకేషన్ అట్ ద ప్రైమరీ అండ్ ఆల్సో పార్ట్ టు ద ఎలిమెంటరీ లెవెల్స్. మరి ఇక్కడ సర్వశిక్ష అభియాన్ స్కీమ్ కింద కొన్ని అలొకేటెడ్ ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి రాష్ట్రానికి. అండ్ ఐ హోప్ నో దట్ ఎడ్యుకేషన్ అనేది 42nd అమెండ్మెంట్ 1976లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ నడుస్తున్నప్పుడు దీన్ని కన్కరెంట్ లిస్ట్కి మార్చడం జరిగింది. అంటే కేంద్రం మరియు రాష్ట్రాలు ఇద్దరు కూడా వీటి మీద చట్టాలు చేయగలుగుతారు. అండ్ డెఫినెట్లీ అది కనుక సెంటర్ చేసినట్లయితే సెంటర్ ఏం చేస్తే అది వర్తిస్తుంది అనేది మనకు తెలిసిన ఫ్యాక్టే. నౌ వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఈస్ దాట్ ఈ సర్వశిక్ష అభియాన్ ఫండ్స్లో దాదాపు 2100 కోట్లు తమిళనాడు గవర్నమెంట్కి ఇవ్వకుండా లాక్ చేయడం జరిగింది అంటున్నారు. ఎందుకు ఇలా చేయడం జరిగింది అని ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ అడిగితే వారు చెప్పిన సమాధానం, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కింద మీ రాష్ట్రం ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాని సంపూర్ణంగా ఇంప్లిమెంట్ చేయలేదు. అలా చేసినట్లయితే దెన్ ఈ పెండింగ్ ఫండ్స్ అన్ని అలొకేట్ చేస్తాము అన్నారు. నౌ దాట్ యాక్చువల్లీ క్రియేటెడ్ ఏ మోర్ టెన్షన్ ఇన్ ద ఇంటలెక్చువల్ మైండ్స్ అండ్ ఆల్సో ఇన్ ద పొలిటికల్ ఫీల్డ్. ఏంటి సమస్య అంటే మీరు గమనించండి, the language when you talk about, it's not just about a verbal communication, it is talking about certain a cultural entity. అందరినీ కూడా ఒక సమూహంగా తీసుకొచ్చే ఒక సాధనం చెప్తాము, ఇదే లాంగ్వేజ్. దిస్ లాంగ్వేజ్ హ్యాస్ బీన్ ఆల్వేస్ అ బిగ్ టెన్షన్ రైట్ ఫ్రమ్ ఇండియాస్ ఇండిపెండెన్స్. స్వాతంత్రం రాకముందు ఇంకా చెప్పాలి అంటే బ్రిటిష్ కాలంలో వెన్ యూ స్టార్ట్ క్రియేటింగ్ ఏ కల్చర్ దట్స్ కాల్డ్ కొలోనియల్ కల్చర్ అండ్ దట్ ఈస్ అగ్రెషన్ ఆఫ్ ఇంగ్లీష్. అప్పటి నుంచే సిరీస్ ఆఫ్ ప్రెస్ యాక్ట్, లిటన్ పీరియడ్, వీళ్ళ కాలం నుంచి లోకల్ వెర్నాకులర్ భాషను ఎలా సరే తొక్కాలని చెప్పేసి లేదా సంపూర్ణంగా నిర్మూలించాలనే ఉద్దేశంతో కొన్ని సెన్సస్ యాక్ట్, సెడిషన్ యాక్ట్స్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటి నుంచి డిబేట్ నడుస్తుంది. ఒకవేళ కనుక మన దేశానికి స్వాతంత్రం వచ్చినట్లయితే మరి అధికార భాష అంటూ ఏది ఉండాలి? అధికార భాష ఉండాలా, జాతీయ భాష ఉండాలా? పెద్ద డిబేట్ నడుస్తుంది. ఇది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో కూడా పెద్ద వచ్చిన డిబేట్. దీనికి గాంధీ గారు ఇచ్చిన సలహా, హిందీ భాష అందరూ మాట్లాడట్లేదు, ఎందుకంటే 17 హిందీ స్పీకింగ్ స్టేట్స్ ఈరోజు మనం మాట్లాడుతుంటే అది అన్ని రాష్ట్రాల్లో కూడా అధికార భాష కాదు. సో వెన్ యూ టాక్ అబౌట్ ఇన్ ద గాంధీస్ ఒపీనియన్, ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ హిందుస్థానీ యాజ్ అ గుడ్ లాంగ్వేజ్. ఈ హిందుస్థానీ అనేది హిందూ ముస్లిమ్స్ని కలుపుతుంది, అలానే నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ కూడా కలుపుతుంది. అండ్ దెర్ ఇస్ నో క్లారిటీ వాట్ లాంగ్వేజ్ హ్యాస్ టు బి ఇన్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆర్ ద నేషనల్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. అలా కాన్స్టిట్యూషన్లో మనం మాట్లాడుతుంటే వీ గాట్ సడన్ డిబేట్స్. ఏ లాంగ్వేజ్కి మనం అధికార భాష స్థాయి ఇవ్వాలి, ఏ లాంగ్వేజ్కి మనం జాతీయ స్థాయి ఇవ్వాలని చెప్పేసి. మరి అలా అన్నట్లయితే దానికి లిట్మస్ టెస్ట్ ఏంటి? ఒక సాధనం అంటూ ఉండాలి కదా కొలవడానికి. అండ్ దట్స్ హౌ ద సదర్న్ స్టేట్స్ సే దట్ ఆర్ లాంగ్వేజ్ ఆర్ క్లాసికల్ లాంగ్వేజెస్. అంటే మా లాంగ్వేజ్ అనేవి దాదాపు 1500 సంవత్సరాల పురాతనమైనవి, మరియు క్లియర్గా సపరేషన్ ఉంది, రిటర్న్ లాంగ్వేజ్, స్పోకెన్ లాంగ్వేజ్ అని. ఇలా డిబేట్లో ముందు వరుసలో ఉన్నది తమిళ్. 2004లోనే దే హ్యాడ్ ఎ క్లియర్ క్లారిటీ అండ్
ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీ ఇవన్నీ కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది దట్ దిస్ హ్యాస్ అ గ్రేట్ ట్రెడిషనల్ కల్చరల్ ట్రేట్స్. అలా తమిళ్ అనేది ఫస్ట్ క్లాసికల్ లాంగ్వేజ్ అవ్వడం జరిగింది. తరువాత సాంస్క్రిట్ అయింది. సో సాంస్క్రిట్ గుప్తుల కాలం వరకు కూడా దానికి పొయిటిక్ లాంగ్వేజ్ మాత్రం తప్ప ప్రోస్ లాంగ్వేజ్ లేదు. అందుకే ఫస్ట్ తమిళ్, తర్వాత సాంస్క్రిట్ కూడా జరిగింది. తర్వాత తెలుగు, కన్నడ 2008 ప్రాంతంలో. యంగెస్ట్ క్లాసికల్ లాంగ్వేజ్ ఇన్ సౌత్ ఇండియా దట్ ఇస్ ద్రవిడియన్ లాంగ్వేజ్ మలయాళం. 2013లో ఇది కాస్త కొంచెం ముందుకు వెళ్ళి ఒడియాకి ఇవ్వడం జరిగింది. రీసెంట్గా మీరు చూసే ఉంటారు మిగిలిన భాష ఏవైతే నార్త్ ఇండియాలో ఉన్నాయో బెంగాలీ, అలానే పాలి, ప్రాకృతి భాషలు కూడా దే హ్యావ్ యాజ్ కల్చర్ యాజ్ సిగ్నిఫికెన్స్. మరి కల్చరల్ లాంగ్వేజ్ ఏవైతే ఉన్నాయో, క్లాసికల్ లాంగ్వేజ్ హోదా కలిగి ఉన్న కల్చరల్ లాంగ్వేజ్ ఏమున్నాయో వాటి మీద ఒక ఫారెన్ లాంగ్వేజ్గా వీళ్ళు చూస్తున్నారు. ఇది ఇంపోజిషన్ అనేది చాలా ప్రమాదకరమైనది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ దగ్గర నుంచి ఇప్పటి వరకు డిబేట్ నడుస్తూనే ఉంది. మరి ఈ రోజు జరుగుతున్న డిబేట్ ఈ హిందూ పేపర్లో మరియు మిగిలిన న్యూస్ పేపర్స్లో ఇచ్చిన కాంట్రవర్సీ అనేది ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ అబౌట్ అ పొలిటికల్ ఇష్యూ, ఇట్స్ మోర్ అబౌట్ ఎడ్యుకేషన్ ఇష్యూ. ఏంటి సమస్య అంటే దిస్ ఈస్ ఆల్ అబౌట్ దట్ సర్వశిక్ష అభియాన్లో ఇవ్వాల్సిన ఫండ్స్ ఆపడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కారణం ఏమిటి అంటే ఈ త్రీ లాంగ్వేజ్ ఫార్ములాని తమిళనాడు గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయట్లేదు అని చెప్పేసి ఒక వాదం ముందు పెట్టారు. మరి అలా అయితే తమిళనాడు రాష్ట్రంలో ఎడ్యుకేషన్ స్థాయి చాలా తక్కువగా ఉందంటే త్రూఅవుట్ ఇండియాలో మనం చూస్తే ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో మరి ఎడ్యుకేషన్ అవుట్పుట్స్ మనం మాట్లాడుతున్నా దట్ డీసెంట్లీ డూయింగ్ వెరీ వెల్. ఇంకా హెచ్డిఎల్ కూడా మాట్లాడుతుంటే ద లైఫ్ ఎక్స్పెండెన్సీ అండ్ ఆల్సో ద ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో పెర్ క్యాపిటా ఇలా చూస్తున్నట్లయితే తమిళనాడు ఈస్ డూయింగ్ డీసెంట్లీ గుడ్ అండ్ దే యాక్చువల్లీ వెరీ హ్యాపీ ఇన్ సేయింగ్ దట్ వీఆర్ హ్యాపీ విత్ ద 2 language formula but not the 3 language formula. Now here came a very big debate how constitutionally it is correct and asking the government of India to other states to introduce a 3 language policy. Then we need to have some clarity with respect to Constitution of India. మన కాన్స్టిట్యూషన్లో మైనారిటీ అనే పదాన్ని వాడడం జరిగింది కానీ దాన్ని వివరించలేదు. Supreme Court has defined in course of time 2 kinds of minorities. One is called religious minority, number 2 linguistic minorities. ఎప్పుడైతే 1956లో కొత్త భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయో అండ్ దట్ ఈస్ నో డౌట్ గాంధీ గారి డ్రీమ్ కూడా అదే. చాలా మంది గాంధీ గారు వినపాన్ని ఇచ్చారు ఇన్ కేసు కనుక ఫ్యూచర్లో లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కనుక క్రియేట్ చేస్తే అది లింగ్విస్టిక్ బేస్ మాత్రమే క్రియేట్ చేయండి అండ్ గాంధీ సపోర్ట్ చేశారు. వై? బికాస్ గాంధీ స్ట్రాంగ్లీ బిలీవ్స్ అ జీనియస్ ఆఫ్ ఇండివిజువల్ క్యాన్ బి టెస్టెడ్ ఓన్లీ ఇన్ హిస్ మదర్ టంగ్. దట్ ఈస్ ఇన్ డీ. బ్రిటిష్ వాళ్ళు చేసిన పెద్ద ద్రోహం భారతదేశానికి ఏమిటి అంటే ఈ కొలోనియల్ కల్చర్ని తీసుకువచ్చి నేటివ్ కల్చర్ ఇస్ ఇన్ఫీరియర్ అని ప్రూవ్ చేశారు అండ్ అదే హ్యాంగ్ ఓవర్లు ఇంకా మనం ఉన్నాం. వాట్ ఈస్ షాకింగ్ పార్ట్ నా ఈస్ అ కాన్స్టిట్యూషన్ is actually giving certain minority rights, especially linguistic minority rights in Article 29-30. అంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్ మాట్లాడుతున్నా అంటే ఎప్పుడైతే కొత్త భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయో మరి ఉన్న పరంగా కొత్త బార్డర్స్ గీయడం జరిగింది. అలా గీసిన తర్వాత ఇట్ ఇస్ అ వెరీ బిగ్ ఛాలెంజ్. అప్పటి వరకు ఆ రాష్ట్రంలో ఇంకో భాష మాట్లాడుతున్న వ్యక్తులు మైనారిటీ అయిపోయారు. అలాంటి వారిని కాపాడడం కోసం స్పెషల్ లింగ్విస్టిక్ ఆఫీస్ క్రియేట్ జరిగింది. అలానే స్టేట్ గవర్నమెంట్ కూడా ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకవేళ తమిళనాడులో హిందీ మాట్లాడట్లేదు అంటే అది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. అక్కడ చాలా మంది హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళు మాట్లాడదలుచుకోవట్లేదు అనేది ఫ్యాక్ట్. వై? బికాస్ దే స్ట్రాంగ్లీ బిలీవ్ వెన్ వీ హ్యావ్ అవర్ ఓన్ కల్చర్ వీ డోంట్ వాంట్ ఎనీ ఫారెన్ కల్చర్ ఇంపోజిషన్ అని అంటూ ఉంటారు. ఇది క్రమక్రమంగా పొలిటికల్ డిబేట్స్, సర్టన్ కల్చరల్ డిబేట్స్ ఇది సినిమా వరకు కూడా వెళ్ళిపోయింది. ఒక సినిమా హీరోలు కానీ లేకపోతే ఆ సినిమాలు నటించిన ఒక పొలిటీషియన్ వచ్చి మీ యొక్క ఆధిపత్యం ఏంటి మా మీద ఇలాంటి డిబేట్స్ రావడం వల్ల there has been a very big tussle between center and state relations. That's how to be understood that Article 21A talks about a free and compulsory elementary education మాట్లాడతాం. ఈ కంపల్సరీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మనం మాట్లాడుతున్నప్పుడు ఇది ఎడ్యుకేషన్ స్థాయి ఎలా ఉండాలి, హౌ ఇట్ హ్యాస్ టు బి ఇంప్రూవ్డ్ అనే సిరీస్ ఆఫ్ పాలసీస్ కమిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలా వచ్చిన 3 important education committees talk about is number 1 a Kothari commission. That recommendation led to the first new education policy in 1968. ఈ Kothari commission is considered to be one of the bedrock of major education policies in India. ఇదేం చెప్తుంది అంటే it clearly explains about focusing on the primary education and the basic education has to be given with the highest literacy as a focus. That's not a surprise. 10+2+3 recent వరకు ఉన్న స్ట్రాటజీ ఇదే 10+2+3 అంటే సెకండరీ ఎడ్యుకేషన్, హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్ అండ్ దెన్ గ్రాడ్యుయేషన్ ఈ మోడల్లో వాళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ దే ప్రపోజ్డ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ 3 language formula.
What is this three language formula? If you look at the constitution from article 343 till 351, it talks about the languages. Schedule 8 కూడా మీరు చదివితే it talks about official languages. దానిలో ఇనిషియల్గా 14 లాంగ్వేజెస్ ఉంటాయి, ఇప్పుడు పొందుపరిచిన 22 లాంగ్వేజెస్. According to the modern definition of literacy, if any individual who is above age of 7 years who can read, write and speak in any official language that is mentioned in Schedule 8, he is considered to be literate. సో లిటరసీకి సాధన ఏమిటి అంటే స్కెడ్యూల్లో ఉన్న లాంగ్వేజ్. ఆ 22 లాంగ్వేజ్లో ఇంగ్లీష్ లేదు, మీరు గమనించాల్సిన విషయం. రిమైనింగ్ 22 లాంగ్వేజ్లో మీరు ఏ భాష రాయటం వచ్చినా, మాట్లాడటం వచ్చినా, పలకటం వచ్చినా, సంభాషణలో ఉన్నా కూడా డెఫినెట్లీ యు ఆర్ కన్సిడర్డ్ టు బి లిటరేట్. సో లిటరసీ రేట్ ఆఫ్ ఎ స్టేట్ డిపెండ్స్ అపాన్ హౌ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఇంక్లూసివిటీస్. మరి కొఠారి కమిషన్ ఏం చెప్పిందంటే దే ట్రై టు టాక్ అబౌట్ ఎడ్యుకేషన్ హ్యాస్ టు బి సర్టన్ లిమిటెడ్ బట్ మోర్ ఎంఫసిస్ హ్యాస్ టు బి గివెన్ ఆన్ ప్రైమరీ అండ్ ద సెకండరీ. That's exactly what British altered in our country's education policy. మీరు చూస్తే ఈ 1930s నుంచి 1813 మాట్లాడితే 1813లో వీ హ్యాడ్ ట్రాన్సిషన్. జుడిషియల్ లాంగ్వేజ్ అనేది అప్పటి వరకు పార్సీ ఉండేది, అప్పటి నుండి పర్షియన్ లాంగ్వేజ్ వాస్ రిమూవ్డ్ అండ్ మూవ్ టు ఇంగ్లీష్. ఇట్ వాస్ ఇన్ 1834 మెకాలే మినిట్స్ వచ్చాయి. 1854 వీ హ్యాడ్ మెకాలే కమిషన్ నోన్ టు అబౌట్ ద ఫ్యూచర్ ఎడ్యుకేషన్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేయాలని. సో ఎడ్యుకేషన్ అనేది, లాంగ్వేజ్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ అబౌట్ ఎడ్యుకేషన్ సెక్యూరిటీ బట్ ఆల్సో ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ. ఇది సెన్సిటివ్గా మారిపోయింది పోస్ట్ ఇండిపెండెన్స్లో. అండ్ దాట్స్ కొఠారి కమిషన్ స్ట్రైక్ ద బ్యాలెన్స్ బై టేక్ ఇన్పుట్స్ ఫ్రమ్ సర్వేపల్లి రాధాకృష్ణ కమిషన్. దీని తర్వాత ఏం జరిగింది, దెన్ వీ హ్యాడ్ అదర్ కమిటీ కాల్డ్ చటోపాధ్యాయ కమిషన్ విచ్ యాక్చువల్లీ ఫోకస్డ్ ఆన్ అ మోర్ ఇంక్లూజివ్ స్ట్రాటజీ. అండ్ వాట్ దే ప్రమోటెడ్ ద ఎడ్యుకేషన్ హోల్ అండ్ సోల్ ఫోకస్ షుడ్ బి ప్రమోషన్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ టెక్నాలజీ బేస్డ్ అండ్ దే డి నాట్ alter any pattern. ఇది ఇక్కడే కన్యూ చేశారు, 10+2+3 కన్యూ చేయడం జరిగింది. అండ్ ది ఆచార్య కమిటీ అండ్ లేటర్ యూ ఆల్సో సీ పి నరసింహారావు గారి టైంలో కూడా ఇది ఇంటర్ఫిరెన్స్ జరగడం జరిగింది. వీళ్ళందరూ గమనించింది ఏంటంటే ఈ 10+2+3 మోడల్ ఈస్ స్టాండర్డ్, లెట్ us నాట్ హ్యావ్ ఎనీ ట్రబుల్ అబౌట్ ఇట్ అండ్ 3 లాంగ్వేజ్ ఫార్ములా ఇస్ గివింగ్ మోర్ బెనిఫిట్ టు us. ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా పుట్టడానికి కూడా కారణం ఏంటి అంటే యాంటీ హిందీ ఎజిటేషన్ మాట్లాడతాం. 1950లో 15 సంవత్సరాల వరకు కన్యూస్గా ఇట్ క్యాన్ బి హిందీ అండ్ ఇంగ్లీష్ అని ఒక పదాలు వాడడం జరిగింది. సో హిందీ అనేది హిందీ స్పీకింగ్ స్టేట్స్కి, ఇంగ్లీష్ అయితే నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్కి. అలా ఒక 15 సంవత్సరాలు ఏంటంటే దీనికి ఒక వ్యవధిని ఇవ్వడం జరిగింది. మరి 15 సంవత్సరాలు అవ్వబోతుంది అంటే 1963లోనే అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ దాట్ అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ హాస్ నౌ బికమ్ లిటిల్ కాంట్రవర్సీ. ఈ అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే ఒకవేళ మీరు కనుక హిందీ స్పీకింగ్ స్టేట్ అయితే మీరు ఖచ్చితంగా 3 లాంగ్వేజ్ ఫామ్లో వాడాల్సి ఉంటుంది. అదేంటి, ఇట్ షుడ్ బి యువర్ ఫస్ట్ మదర్ టంగ్ హిందీ. Number 2, then you have English. And number 3, possibly one modern language that possibly from Schedule 8. అంటే మోడర్న్ ఇండియాలో ఉన్న ప్రిఫరబుల్లీ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అన్నారు. ఎందుకంటే సౌత్ వాళ్ళు కూడా కష్టపడి హిందీ నేర్చుకుంటున్నారు. మరి అలానే మీరు కూడా వాళ్ళ యొక్క భాష నేర్చుకున్నట్లయితే వీ కెన్ ప్రమోట్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అనే పదం వాడారు. నౌ దాట్ ఈస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. కాకపోతే ఈ సిఎన్ అన్నాదురై గవర్నమెంట్ ఎప్పుడైతే 1968లో వచ్చిందో యాంటీ హిందీ ఎజిటేషన్ బికమ్ సో ఎక్స్ట్రీమ్ అండ్ దాట్ ఎజిటేషన్ లిటరలీ లెడ్ టు మోర్ ఛాలెంజెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. మీరు వినే ఉంటారు కామరాజ్ గవర్నమెంట్, అన్నాదురై గవర్నమెంట్ మాట్లాడుతుంటే దే హ్యాడ్ ఎ వెరీ స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ రీజనల్ సపోర్ట్. అండ్ దాట్ టు ఫ్రీడమ్ స్ట్రగుల్లో మనకి గాంధీ గారి టైంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని లింగ్విస్టిక్ బేస్గా డివైడ్ చేయడం జరిగింది. అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, అది కాస్త ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ, మండల్ కాంగ్రెస్ కమిటీ, విలేజ్ కాంగ్రెస్ కమిటీ. ఇది భాషా ప్రయుక్తంగానే డివైడ్ అయిపోయింది. అండ్ దట్ గేవ్ ఎ ఛాన్స్ ఫర్ మెనీ పీపుల్ టు అండర్స్టాండ్ ది ఇఫ్ ఎట్ ఆల్ మై స్వరాజ్ అనే భాష మాట్లాడుతుంటే మై లాంగ్వేజ్ ఇస్ ఆల్సో బీన్ ఎ పార్ట్ ఆఫ్ మై స్వరాజ్. సో స్వరాజ్, స్వభాష, స్వధర్మ ఈ 3 కలిసే ఉంటాయి కదా అనే ఒక డిమాండ్కి వచ్చింది. అండ్ థింగ్స్ బికెమ్ సో ఎక్స్ట్రీమ్ లేటర్ దట్ యాక్చువల్లీ క్రియేటెడ్ నౌ టెన్షన్ ఇన్ ద ఎన్ఈపీ 2020. ఎందుకు ఈ ఇష్యూ ఇప్పుడు హడావిడి చేస్తాం? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 is actually talking about a more holistic and inclusive strategy that ఈ ఎడ్యుకేషన్ ప్యాటర్న్ మన ఇండియాలో ఒక చిన్న తప్పిదం జరిగింది. లుక్ ఎట్ ద లాస్ట్ 60 years యూ లుక్ ఎట్. ఏంటది అంటే ఆర్ ఎడ్యుకేషన్ ఇస్ మోర్ అబౌట్ అకాడమిక్ లిటరసీ బట్ నాట్ ఫంక్షనల్ లిటరసీ. ఉపాధి కోసం కాకుండా కేవలం ఒక సర్టిఫికేట్ కోసం మాత్రమే ఎడ్యుకేషన్ అనేది అవ్వడంతో ఇన్ ఆర్ కంట్రీ వీ యాక్చువల్లీ హ్యావ్ ఎ వెరీ హ్యూజ్ డిప్రైవేషన్ ఆఫ్ స్కిల్ ఎంప్లాయ్మెంట్. అలా స్కిల్ బేస్ తగ్గుతున్న ఉద్దేశంతో దే హవ్ కమ్ విత్ మోర్ హోలిస్టిక్ అండ్ డిజిటల్ లెర్నింగ్ అండ్ దే ఆల్టర్డ్ ద ప్యాటర్న్ ఆల్సో 5+3+3+4 మోడల్ అంటాం. కానీ ఇది కాదు సమస్య అంతా వచ్చింది ప్రైమరీ ఎడ్యుకేషన్ టిల్ క్లాస్ 5 అంటాం. ఇక్కడ వరకు వెర్నాకులర్ లాంగ్వేజ్ దట్ ఈస్ వాట్ యు కాల్ లోకల్ లాంగ్వేజ్లో మాత్రం సంభాషించవచ్చు.
అంటే కన్నడ, తమిళ్, Telugu, Malayalam, Odia, they don't have any trouble till the primary education. Things actually become complicated when you are going for elementary education. So Article 21 it guarantees a free and compulsory elementary education అంటే క్లాస్ 8 వరకు మనం మాట్లాడుతాం, 6 to 14 years మనం మాట్లాడుతాం. మరి ఇక్కడ పిల్లడి యొక్క పెడగాగి స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. అతను ఎలా మనం బోధిస్తున్నాము, ఏ లాంగ్వేజ్ మీరు బోధిస్తున్నారో కూడా ఇంపార్టెంట్. మరి మీరు చెప్పే భాష కనుక హిందీ కానీ వేరే ట్రూల్ లాంగ్వేజ్ కనుక అయితే తను ఇంటికి వెళ్ళి ఆ భాష మాట్లాడలేకపోవచ్చు. అలా తన యొక్క లింగ్విస్టిక్ ఎబిలిటీస్ తగ్గొచ్చు. అండ్ దట్ మే హ్యావ్ క్వశ్చనింగ్, దట్ మే యాక్చువల్లీ కాంప్రమైజ్ హిస్ లెర్నింగ్ స్కిల్స్ and later it may actually have certain effect on his human development also. That's why human capital and language, they go both hand in hand. Idi అర్థం చేసుకొని NEP they did not clearly mention the term about 3 language formula, but implicit గా దీంట్లో ఉంది. ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చిందంటే ఈ పాలసీ మాకు అవసరం లేదని తమిళనాడు గవర్నమెంట్ ఎప్పటి నుంచో చెబుతుంది, 1968 నుంచే మొదలెట్టింది. ఇప్పుడు రావాల్సిన ఫండ్స్ ఏవైతే దాదాపు 2100 కోట్లు సర్వశిక్ష అభియాన్ ఫండ్ లో ఉండాలో అవి కనుక రిలీజ్ అవ్వాలి అంటే మీరు NEP ప్రకారంగా 3 లాంగ్వేజ్ ఫార్ములాని అప్లై చేయాల్సి ఉంటుందని ఖరాఖండిగా చెప్పడం జరిగింది ధర్మేంద్ర ప్రధాన్ మినిస్ట్రీ. అండ్ దాట్ యాక్చువల్లీ బీన్ ఎ కన్సర్న్. అండ్ మీకు తెలిసే ఉంటుంది సౌత్ ఇండియన్స్ ఆర్ యాక్చువల్లీ మోర్ సెన్సిటివ్ టువర్డ్స్ దర్ లాంగ్వేజ్. మీరు కూడా చాలాసార్లు వినే ఉంటారు, దేశ భాషలను తెలుగులో వేస్తా అని చెప్పి కొందరు అంటూ ఉంటారు, పరాయి భాష జ్ఞానాన్ని సంపాదించు కానీ మాతృభాషలను సంభాషించు అని. ఇది మనకే కాదు, భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క లౌకికవాదంతో పాటు ఈ యొక్క లోకల్లో ఉన్న భాషవాదం కూడా మనకు కనిపిస్తుంది. అలా అని చెప్పేసి పక్క భాషను ద్వేషించేంత దారులు ఉండకూడదని చెప్పేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్ట్రాటజీ. నౌ హియర్ కమ్స్ ఎ ఛాలెంజ్. వాట్స్ ఎ ఛాలెంజ్? లుక్ ఎట్ హియర్. ఇది గనక మనం ఇలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆల్ స్టేట్స్ హ్యావ్ రీజనల్స్. 70 హిందీ స్పీకింగ్ స్టేట్స్ మాట్లాడుతున్నాం, బాగానే ఉంది. దెన్ వాట్ అబౌట్ ది అదర్? సో దీస్ యాక్చువల్లీ హ్యావ్ దేర్ ఓన్ ఐడెంటిటీ, కల్చర్. డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో కూడా ఆ రీజనల్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. కానీ డిస్ట్రిక్ట్ కోర్ట్ కనుక హైకోర్టులో మాట్లాడాలి అంటే అది ఖచ్చితంగా హిందీలోనే మాట్లాడాలి, దాని కంపల్సరీ ఇంగ్లీష్లోనే మాట్లాడాల్సి ఉంటుంది. అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ వరకు కూడా ఇబ్బంది లేని లాంగ్వేజ్, దెన్ వై ఎడ్యుకేషన్ హాస్ బీన్ ఎ కన్సర్న్ ఫర్ ద లేటర్ పార్ట్. ఇక్కడ సమస్య మొదలవుతుంది. మీరు ఖరాఖండిగా భారతదేశంలో ఉంటే ఈ భాష మాట్లాడాలి అని ఇంపోజిషన్ చేయడం అనేది ఫెడరల్ స్పిరిట్కి against గా ఉంటుంది. అండ్ దాట్స్ ఆబ్వియస్లీ బేస్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే రీజనలిజం, రీజనల్ ఐడెంటిటీ, రీజనల్ పాలిటిక్స్ ఇవనేవి కూడా ఇప్పుడు మనం చూస్తున్న ఈ రాజకీయ భాష ఏదైతే ఉంటుందో దాన్ని బట్టే మనకి కనిపిస్తూ ఉంటుంది. అందుకే రీసెంట్గా మనకి స్టాలిన్, అతని ప్రభుత్వం మరియు అతని యొక్క మినిస్టర్స్ అందరూ కూడా కలిసి బయటకు వచ్చి రాస్తారోకో చేయడం జరిగింది. దే వాంట్ టు లెట్ ద ప్రూవ్ దాట్ ఇట్స్ నాట్ అబౌట్ ద ఫండ్స్. ఆ ఫండ్స్ కనుక మీరు ఇస్తే వీ కెన్ గివ్ బెటర్ సాలరీస్ టు దోస్ పీపుల్. If you have those funds, we can create more infrastructure base and we can improve the learning skills. మీరు ఆపడం ఏ ఉద్దేశంతో ఆపుతున్నారు అంటే ఒక ఇంపోజిషన్తో ఆపుతున్నారు ఉద్దేశంతో. దట్స్ బీన్ ఎ బిగ్ కన్సర్న్ టుడే. దిస్ ఈస్ వై ఈవెన్ వెన్ యు లుక్ ఎట్ ద ఎథిక్స్ పర్స్పెక్టివ్లో మనం మాట్లాడితే ద సైన్స్ ఆఫ్ మొరాలిటీ, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఒక పిల్లాడి యొక్క ఎడ్యుకేషన్ లెర్నింగ్ కర్వ్ అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ ఈజీ హీ కెన్ అడాప్ట్ టు దట్ లాంగ్వేజ్. మరి అలా అయితే ఫారినర్స్ మరి కొందరు ఇండియాలో ఉన్నారు, అర్బన్ లైట్ పీపుల్ అంటారు. 2008లో ఎప్పుడైతే నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పడిందో, నేషనల్ నాలెడ్జ్ కమిషన్ ఏర్పడిందో, అండ్ దట్ హాస్ బీన్ అ బిగ్ డిబేట్ దట్ వీ నీడ్ టు ఇంప్రూవ్ ఇంగ్లీష్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్. సో దాట్ ఇప్పుడు మరి ఇంగ్లీష్ మాట్లాడాలి, హిందీ మాట్లాడాలి. అలా మన ఇండియాలో అఫీషియల్ లాంగ్వేజ్గా ఉన్నది ఏంటి అంటే ఇంగ్లీష్ అని చెప్పాలి. హిందీ హ్యాస్ బీన్ ఆల్వేస్ అ కాంట్రవర్సీ విత్ రెస్పెక్ట్ టు వన్స్ ఇన్ ఏ వైల్. ఎక్కడో జొమాటోలో ఒక కస్టమర్ ఏజెంట్ మీకు హిందీ కూడా రాదా అని చెప్పి తమిళనాడు వాళ్ళని అడిగితే మీ ఎందుకు నేర్చుకోవాలని చెప్పి వాళ్ళు డిబేట్ చేయటం. ఒక సినిమా హీరో ఒక ట్విట్టర్లో కానీ లేకపోతే ఏదో ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, అండ్ దాట్స్ హౌ బీన్ ఎ వెరీ బిగ్ కన్సర్న్ టు సోషల్ స్టాండర్డ్స్. దిస్ ఇస్ వై యూ బీయింగ్ ఎట్ టుమారో మేబీ అ గవర్నమెంట్ సెక్రటరీ అండ్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, you should be able to strike a balance. What are the necessaries and what can be avoided in a smooth fashion? Let's have a recap what we learned now. The challenges what actually led to the controversy of a 3 language policy. Number 1, why center withheld the funds to Tamil Nadu under Sarva Shiksha Abhiyan program? Simply speaking, Sarva Shiksha Abhiyan scheme ganaka NEP తో రిలేట్ అయి ఉంటుంది. It's related to NEP.
సో ఈ ఫండ్స్ కనుక రిలీజ్ అవ్వాలంటే ఎన్ఈపి కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి బలవంతం పెడుతున్నారు. దిస్ ఎగ్జాక్ట్లీ అగైన్స్ ద ఫెడరల్ స్పిరిట్ ఆఫ్ ద స్టేట్స్. నెంబర్ 2, వెన్ డిడ్ ద స్టేట్ అడాప్ట్ 2 లాంగ్వేజ్ ఫార్ములా? ఆబ్వియస్లీ తమిళనాడు ఎప్పుడైతే యాంటీ హిందీ స్టేషన్ మొదలైందో 1965, అండ్ దట్ లెడ్ టు బిగ్ అప్రోర్. హిందీ గో బ్యాక్ అని చెప్పేసి పెద్ద పెద్ద హోర్డింగ్స్ అన్ని కూడా అటాక్ చేయడం జరిగింది. సిఎన్ అన్నాదురై గవర్నమెంట్ at that time take a call that why should we pick 3 language formula? We have our own 2 language. సో 1968 దగ్గర నుంచి ఈ 2 language formula అనేది చాలా బలంగా తమిళనాడు థాట్స్ అండ్ ఐడియాస్లో కూడా బాగా ప్రచారంలో ఉంది. మూడోది, what is its stand on mandatory imposition of Hindi? I just reiterated that language is not an issue. లాంగ్వేజ్ అనేది కేవలం ఆ భాష యొక్క ఆత్మాభిమానం గురించో లేకపోతే భాష యొక్క రక్షణ గురించి మాట్లాడలేదు. ఇక్కడ ఆ భాష అనేది ఒకటి నడుస్తుంది. Then there is a language which is actually creating some ecosystem of harmony. Why you want to create another language which is having another cultural traits? ఉదాహరణకి 2019లో మీరు మాట్లాడిన దాదాపు 800 కోట్లు హిందీ భాషని ప్రమోట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్ స్ప్రెడ్ అక్రాస్ ద స్టేట్స్. మరి అదే అమౌంట్ని లోకల్ లాంగ్వేజ్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా. ఎస్, జ్ఞాన్పీఠ అవార్డులు ఇస్తున్నారు, వెరీ గుడ్. సాహిత్య అకాడమీ ఇవ్వడం జరుగుతుంది. సిమిలర్లీ సర్టన్ ఫండ్ అలొకేషన్ ఆల్సో నీడెడ్. ఇది మీరు అనొచ్చు, సార్ ఎండ్ ఆఫ్ ది డే దట్ ఇండియా షుడ్ బి అండర్ వన్ కామన్ అంబ్రెల్లా. Why can't we accept Hindi, Devanagari script that is actually the roots of all the languages? Indeed, you are true. Correct మీరు చెప్పేది కూడా. కాకపోతే when you look at the language is all about how transition it creates. మీరు మన భారతదేశం ప్రతి 100 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంటే ఒక కొత్త యాసను చూస్తారు, అదే భాషలో కొత్త యాసను చూస్తారు, యాక్సెంట్ అంటారు. సో యూ సీ a different accent of the same language. And if you travel another 500 kilometers, you see a different language altogether. So a smooth transition of goods, services, even people or investments, they got to align with language. అందుకే లాంగ్వేజ్ అనేది పక్క దేశాలు ఇది నాట్ జస్ట్ వెర్బల్ కమ్యూనికేషన్, ఇట్ ఈస్ బియాండ్ డైవర్సిటీ కాన్సెప్ట్. హోప్ యూ అండర్స్టాండ్. What is central government view? Central government is clear saying that we want to create a strong center, and especially in a state of a unitary form, so that there will be no communication challenge between center and state. సెంటర్ స్టేట్ రిలేషన్స్లో ఉన్న అతి పెద్ద సమస్య ఏమిటి అంటే విత్ రెస్పెక్ట్ టు ద లాస్ దే మేక్ అండ్ ద పాలసీస్ దే ఇంప్లిమెంట్ అండ్ ఆల్సో సర్టన్ ఫినాన్సెస్ ద ఫండ్స్ దే గెట్ ట్రాన్స్ఫర్. మీరు చూస్తే ప్రీవియస్లో కొంతమంది యూపీఏ గవర్నమెంట్లో తమిళనాడు నుంచి వచ్చి యూనియన్ మినిస్టర్గా ఉన్నారు, వారికి హిందీ మాట్లాడడం రాదు, పెట్రోలియం మినిస్ట్రీగా ఉన్నారు వాళ్ళు. బట్ స్టిల్ వాట్ టు డూ వెన్ దే ఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ అదర్స్? సెక్రటరీస్ ఆర్ ట్రైంగ్ టు టేక్ ద హెల్ప్ అండ్ దాట్స్ హౌ సెక్రటరీస్ ఆర్ యాక్చువల్లీ ప్లేయింగ్ రోల్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్. ఇది ఎంతవరకు సమంజసం? దట్స్ వై మన ఇండియాకి దీనికి సొల్యూషన్ అంటూ ఉందా అంటే సొల్యూషన్ అనేది కష్టం. బట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్ వీ కెన్ అండర్స్టాండ్ గ్లోబలైజేషన్ హ్యాస్ గ్రేట్ ఎఫెక్ట్ ఆఫ్ ట్రైంగ్ టు క్రియేట్ అనదర్ ఆస్పెక్ట్. చైనా చూడండి, చైనా హ్యాస్ గాట్ ఎ ఛాలెంజ్, బట్ ద మ్యాండరిన్ లాంగ్వేజ్ ఇస్ సచ్ ఎ యూనిఫార్మిటీ త్రూఅవుట్ ద చైనా అండ్ దట్స్ హౌ దే అఫీషియలీ మేడ్ ఇట్. సినల్లీ శ్రీలంక మీరు మాట్లాడుతున్నాం, బంగ్లాదేశ్లోనే బెంగాలీ మాట్లాడుతున్నాం, ఉర్దూ స్పీకింగ్ పాకిస్తానీ మాట్లాడుతున్నాం. దిస్ ఎ యూనిఫార్మిటీ. ఇన్ ఇండియా that uniformity cannot be given priority. Why? Because we are diversity. And finally, how the issue can be solved? The issue can be solved with a basic strategy called ABC strategy. What is ABC strategy? Always. A stands for always. Always respect the diversity and also respect the federal spirit of the states. రాష్ట్రాలకి మాట్లాడే హక్కు ఉండాలి. మన ప్రైమ్ మినిస్టర్ కూడా అన్నారు, ఇండియా ఈజ్ లైక్ ఎ క్రికెట్ టీమ్, కెప్టెన్ ఒకరే ఆడితే సరిపోదు కదా, అందరూ ప్లేయర్స్ ఆడాలి. సో డెఫినెట్లీ డైవర్సిటీ అండ్ ఆల్సో ఫెడరల్ స్పిరిట్ హ్యాస్ టు బి ఆల్వేస్ ప్రిజర్వ్. బి, try to create certain betterments in terms of try to give certain funds, functions, allocations to the local states, local languages to preserve the culture. సో కల్చర్ కనుక కాపాడాలంటే అది కేవలం లాంగ్వేజ్తో మాత్రమే అవుతుంది. వై? బికాస్ లాంగ్వేజ్ ఇస్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ కల్చర్. దిస్ ఈస్ వై వెన్ యూ ఇన్సల్ట్ ఎ కల్చర్, when you insult a language, you are insulting their culture. So when you are trying to impose one language on the other, you are trying to impose a foreign culture and people may not be happy. And that may lead to societal challenges and further lead to what? Maybe a longer troubles. And see, try to create certain consolidation. Try to conduct certain consolidation of a frequent people visit. So ఇప్పుడైతే మనకు ట్రాన్సిషన్ నడుస్తుందో పాసిబుల్ ఇట్ క్యాన్ గివ్ ఎ బెటర్ థాట్. చాలా మంది గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ వాళ్ళకి సమస్య ఉంటుంది. When I was taking some class in Tamil Nadu, I had to understand that చాలా మందికి యోజన అనే పదం అర్థం కాలేదు, కృషి అనే పదం అర్థం కాలేదు. మరి ఇవన్నీ కూడా స్కీమ్ పేర్లే కదా, ఫసల్ అంటారు, పదం అర్థం కాలేదు. సో ఈ విధంగా బహుశా ఒక స్టూడెంట్ ఒక మార్క్ కూడా లూజ్ అయ్యే స్కోప్ ఉంటుంది. దిస్ ఈస్ వై
it is always a big concern that the solution cannot be found immediately, but maybe in the down the line, if at all you use proper machine learning or natural language processing, it can be a good way forward. రీసెంట్గా మనకి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్లో ఆ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ గురించి ఒక యాప్ తీసుకోవడం జరిగింది. వెంకయ్యనాయుడు గారు ఎప్పుడైతే ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారో, అండ్ హీ ఆల్సో ట్రైడ్ క్రియేటింగ్ ప్యారల్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ఆల్ ద లాంగ్వేజెస్ స్పోకెన్ in Rajya Sabha with a proper translators. So possibly technology intervention can give a better solution in the long run. Thank you. Jai Hind.